యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగును గాక. మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం ప్రార్థన అనగా వినుట విధేయించుట అనే అంశాన్ని ధ్యానించుకున్నామండి. ఎందుకంటే అందరం మేము ప్రార్థన చేస్తున్నామంటే అసలు ప్రార్థన అంటే ఏంటి? మనము మోషే, మరియ తల్లి వీళ్ళందరి నుంచి నేర్చుకుందామండి ప్రార్థన అంటే ఏంటి అని. ప్రార్థన అంటే వినుట, దేవుడు చెప్పేది విని దాన్ని విధేయించుట, అది ప్రార్థన అండి. మీరు ఆదికాండం 22లో ప్రార్థన లేదా ఆరాధన, అబ్రహాంని దేవుడు అంటారనమాట, నీ కొడుకు నేను చాలా ప్రేమించే ఏకైక కుమారుడు మోరియా కొండ మీద నాకు బలిగా ఇవ్వాలి. అప్పుడు ఇద్దరు పని వాళ్ళతో కలిసి వెళ్తారండి వాళ్ళు, బెర్షెబా నుంచి అనమాట మోరియా. అది వచ్చినప్పుడు మోరియా కొండ పని వాళ్ళకి చెప్తాడు, మీరు ఇద్దరు ఇక్కడ ఉండండి, నేను బాబు పిల్లవాడు వెళ్ళి దేవుణ్ణి ఆరాధించి మళ్ళీ వచ్చేస్తామంటారు. అంటే దేవుని ఆరాధించి వస్తామంటే దేవునికి విధేయించి అన్నమాట. దేవుడు మనతో మాట్లాడినప్పుడు తప్పకుండా మనకు ఒక పని ఇస్తారండి. ఆ పని మనం చేసినప్పుడు భూమి మీద దేవుని రాజ్యం వస్తుందన్నమాట. మీరు మరియ తల్లిని ఉదాహరణగా తీసుకోండి, పరిశుద్ధ మాత. దేవుడు ఆ తల్లితో మాట్లాడతారనమాట. ఏంటి అంటే గాబ్రియేల్ దూత ద్వారా. లూకా సువార్త చాలా బాగుంటుంది, చదువుకోండి. ఒక్కరోజు ఒక గ్రంథం చదువుకోండి, అసలు ఎంత బాగుంటుందో. 14 సంవత్సరాల అమ్మాయి ఉండొచ్చండి. అప్పుడు గాబ్రియేల్ దూత ద్వారా దేవుడు సందేశాన్ని పరలోకం నుంచి పంపిస్తారు. మీకు కూడా అలా చేదురుగాక. గాబ్రియేల్ దూత ఎప్పుడు మనకి శుభ సందేశాన్ని తీసుకొని వస్తారనమాట. అప్పుడు అమ్మాయి దగ్గర వచ్చి అంటారు, మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్, గ్రీటింగ్స్ టు యూ. ఇంగ్లీష్లో నాకు చాలా ఇష్టం అనమాట. అనుగ్రహ పరిపూర్ణురాల, దయాప్రాప్తురాల, నీకు శుభం, ప్రభువు నీతో ఉన్నారు. అంటే ఇలా భయపడొద్దు, నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలి. ఆయన దావీదు సింహాసనాన్ని దేవుడు ఆయనకి ఇస్తారు, యాకోబు వంశీయులను పరిపాలిస్తారు, ఆయన రాజ్యం నాకు అంతమే ఉండదు. ఎన్ని గుడ్ న్యూస్ చూడండి, ఎన్ని శుభవర్తమానాలు చూడండి. ఎలా నేను పురుషుని ఎరగను కదా, పరిశుద్ధాత్మ నీ పైకి వేయించేసి వస్తుంది, మహోన్నతిని శక్తి నిన్ను కమ్ముకుంటుంది. కనుక పుట్టబోయే శిశువు దేవుని కుమారుడు అని పిలువబడతాడు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఏం చేయాలంటే చేయగలడు. ఎల్షాడై, సర్వశక్తిమంతుడు ఆయన. మీ బంధువు ఎలిజబెత్ అమ్మ వృద్ధురాలు కదా, ఇప్పుడు గర్భం ధరించి 6వ మాసం. అప్పుడు వెంటనే చూడండి, పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మన హృదయంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క స్వభావం అన్నమాట. ఏంటి దేవుని స్వభావం అంటే? విధేయించడం. యేసు ప్రభు స్వభావం. పరిశుద్ధ ఆత్మ రాగానే నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. ఎంత గాబ్రియేల్ దూత మాట్లాడాడు. దూత అంటే గాడ్స్ మౌత్ పీస్ అండి, వాళ్ళు సొంతగా మాట్లాడారు. పరలోకంలో దేవుడు ఏం చెప్పారు, తండ్రి దేవుడు అది విని వచ్చి అమ్మాయికి చెప్తున్నారనమాట. అంతే దూతలు చేసేది. అంత విన్నారు, చివరికి స్పందించారు ఒకే మాట, నేను ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అన్నారనమాట. అంటే ఎక్కువగా విన్నారు, తర్వాత స్పందించారనమాట. ప్రార్థన అంటే ఏంటంటే వినుట, స్పందించుట, తర్వాత టోటల్ సరెండరెన్స్ టు గాడ్స్ విల్, దేవుని చిత్తానికి పూర్తిగా సమర్పించుకోవడం. అంతే. వినడంతో మన ఒక సంబంధం దేవునితో. ఇప్పుడు ఏం సంబంధం? మరియ తల్లి తండ్రి దేవుని యొక్క కుమార్తె, దాసురాలు అంటుంది. పాత నిబంధనలో వాళ్ళు ఎప్పుడు దేవుణ్ణి యజమానుడా, ఆదోనై అని పిలుస్తారు. ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ ప్రజలు నేను దాసుడను, దాసురాలు అంటారు. కానీ నూతన నిబంధనలో యేసు ప్రభు కిందికి వచ్చేసి మనల్ని దాసులు కాదు, పిల్లల్ని చేశాడు, తండ్రికి కుమారులను చేశాడనమాట. పరలోక తండ్రి అని పిలవమని చెప్పారు.
టోటల్ సరెండరెన్స్ టు గాడ్స్ విల్ అండి. అది అంతేగాని నేను చెప్పాలి ఏం చెప్పాలనో చెప్పేది మన ప్రార్థన పూర్తిగా మారాలండి. టర్న్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఎలా వినాలి దేవుని స్వరం? బైబిల్ వాక్యాన్ని చదవడం ద్వారా. చదవండి. నేనెవరు ప్రభా, నేను ఏ స్థితిలో ఉన్నాను అంటే ఆయన మన స్థితి ఏంటో కూడా చెప్తారు. అద్దంలో ముఖం చూసుకుంటాం కదా, అలాగే వాక్యం అనే అద్దంలో చూసుకోవాలి. యాకోబు రాస్తాడు, యాకోబు లేఖలో 1వ అధ్యాయంలో 23 నుంచి 27 వరకు మీరు చదివితే ఏమంటారంటే, కేవలం వినుట అని మిమ్మల్ని మీరు మోసగించుకోకండి. విన్న వాక్యాన్ని పాటించినప్పుడే మీకు ఆశీర్వాదాలు వస్తాయి. కనుక ప్రార్థన దయచేసి అర్థం చేసుకోండి. ఎలా మొదలుకోవాలంటే దేవుని స్వరాన్ని వినాలి. మరియ తల్లిలాగా మీరు వాక్యం చదువుకోవాలి. ఈ మాట చొప్పున నేను జీవిస్తాను, 10 ఆజ్ఞలు నిర్గమకాండం అవి చదివి ప్రభా ఇలా జీవించడానికి నాకు శక్తి ఇవ్వండి. మరియ తల్లి కూడా తనంతట తాను గర్భం ధరించలేదు. దేవుని యొక్క వాక్యం వెళ్ళింది. వాక్యం తర్వాత పరిశుద్ధాత్మ వెళ్ళారు. వాక్యాన్ని పరిశుద్ధాత్మ శరీర రూపం ధరింపజేశారు. మనం ఈ 10 ఆజ్ఞలు చదువుతాము, పాటించడం శరీరానికి సాధ్యం కాదండి. పరిశుద్ధాత్మ వెళ్ళి వాక్యాన్ని పాటించే శక్తిని ఇస్తారు. కనుక శక్తితో కాదు, బలంతో కాదు, నా ఆత్మకార్యం. ఏదైనా పరలోక సంబంధమైనవి బైబిల్ చదవడం కానీ, పాటించడం కానీ, బోధించడం కానీ, కరుణ కలిగి ఒకరికి సాయం చేయడం మన సొంత శరీరంతో చేయలేమండి. ఒకరికి కొంచెం అన్నం పెట్టాలన్నా మనలో పరిశుద్ధ ఆత్మ వచ్చి కరుణతో నింపి ఇతరులకి పెట్టేలాగా చేస్తాడనమాట. లేకపోతే శరీరం ఎప్పుడు స్వార్థాన్నే కోరుకుంటుంది. నేనేం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించాలి, నేను 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 అదే సిన్ అనమాట. ఆ తర్వాత మోషే అండి. ఒక్కొక్కరిని మీరు అంతే. మరియ తల్లి అంటే అలాగే తీసుకోండి. దేవుడు ఒక సందేశాన్ని పంపించారు, ఆ సందేశాన్ని విన్నారు, స్పందించారు. ప్రేయర్ ఈజ్ లిజనింగ్ అండ్ రెస్పాండింగ్ టు వాట్ గాడ్ సేస్. ఓకే, అండ్ టోటల్ సరెండరెన్స్ టు గాడ్స్ విల్. దేవాన్ని రాజ్యం వచ్చును గాక పరలోక తండ్రి అంటే వస్తుందా దేవుని రాజ్యము? వాక్యం లోపలికి వెళ్ళాలి. దేవుడు అంటే, దేవుని రాజ్యం అంటే యేసు ప్రభు. పొలంలో దాచబడిన ధనంగా ఇక్కడ ఉండాలి. అప్పుడు ఆ వాక్యం ఏం చెప్తుందో పరిశుద్ధాత్మ టీచర్ లాగా మనకు చెప్తారు. మనము దాన్ని విధేయించాలన్నమాట. దేవుని ఆత్మ వలన నడపబడు వారు దేవుని పుత్రులు. ఆయన ఒక మంచి టీచర్. హోలీ స్పిరిట్, గాడ్ ఈజ్ ద బెస్ట్ టీచర్. మనల్ని వాక్యము మనకి బోధించి దాన్ని పాటించే శక్తిని ఇస్తారు. తర్వాత ఇప్పుడు మోషే దగ్గరికి వెళ్దామండి. మీరు ఇది గ్రహించుకోవాలని. ఎప్పుడు మీరు ఒక ప్రార్థన అంటే దేవునితో ఒక రిలేషన్. మరియ తల్లి దేవుని యొక్క బిడ్డ, యేసు ప్రభుకి తల్లి, పరిశుద్ధాత్మకి వధువు అన్నమాట పరమగీతాల్లో. సో రిలేషన్లోకి వచ్చేసారు మరియ తల్లి. తండ్రి దేవునికి బిడ్డ, యేసు ప్రభుకి తల్లి, పరిశుద్ధాత్మకి ఆమె వధువు అన్నమాట. పరమగీతాల్లో అదే ఉంటుందన్నమాట. నా వధువా, నా ప్రేయసి, నా పౌరమా, నా నిష్కలంక సుందరి అని పిలుస్తారు మరియ తల్లిని అన్నమాట. సో ప్రార్థన అంటే ఏదో జపాలు చెప్పడం కాదండి. దేవునితో ఒక రిలేషన్. ఆయన మన తండ్రి, మనం ఆయన పిల్లలు, కనుక విధేయించాలన్నమాట. ఇప్పుడు మోషే దగ్గర వెళ్దామండి. ఎక్కడికి వెళ్ళాలి మోషే దగ్గర అంటే సీనాయి పర్వతం దగ్గరికి వెళ్ళాలన్నమాట. నిర్గమకాండం అంతా, నిర్గమకాండం నుంచి 4 గ్రంథాలు, నిర్గమ తర్వాత లేవియ కాండము, తర్వాత సంఖ్యాకాండము, తర్వాత ద్వితీయోపదేశకాండం, 4 గ్రంథాలు ఒక వ్యక్తి విధేయత వలన ఈ లోకంలోకి వస్తాయండి. దేవుడు మోషేని పిలుస్తారు, తర్వాత కొండ మీదకి రా అంటారు. నిర్గమకాండంలో అసలు 3వ అధ్యాయంలోనే పిలుస్తారు. మరి ఐగుప్తుకి పంపిస్తారు. అక్కడ అనేక అద్భుతాలు చేసి దేవుని యొక్క శక్తి ద్వారా ఎవ్వరము మనం ఏది అద్భుతాలు మనం చేయలేమండి. శరీరానికే శక్తి లేదు. మనలోనికి పరిశుద్ధాత్మ వచ్చి మన ద్వారా చేస్తారు అంతే. గాడిద
పిల్ల మీద యేసు ప్రభు కూర్చున్నట్లుగా మనం ఆయనని మోసే గాడిద అనమాట. అంతే. ఆయన బోధించిన స్వస్థతలు చేసిన అది మహిమ ఆయనకే, మనకి కాదు. మన శరీరంలో పాపం దాగి ఉంటుంది. ఎంత కడిగినా ఎక్కడో 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 ఉంటుంది అన్నమాట. నేను కూడా పాపి అండి. నాకు కూడా యేసు రక్తం కావాలి, యేసు వాక్యం కావాలి, పరిశుద్ధాత్మ కావాలి. ప్రతిరోజు పరిశుద్ధపరచబడాలి. అయినా కూడా ఆయన కృప వలన ఆయన నన్ను వాడుకుంటున్నారనమాట. సో మోషే సినాయి పర్వతం మీద, వీళ్ళు నిర్గమకాండము 19వ అధ్యాయానికి వచ్చేసరికి ఐగుప్తు నుంచి వచ్చేస్తారండి. కింద సినాయి పర్వతం దగ్గర ప్రజలు ఉంటారు, ఇజ్రాయేల్ ప్రజలు. దేవుడు మోషేని కొండ మీదకి రమ్మంటాడనమాట. 19వ అధ్యాయం నుంచి ముందు ఏం చెప్తాడంటే, ఇదిగో పక్షి తన పిల్లల్ని రెక్కల మీద మోసుకొని వచ్చినట్లు మోషే నేను ఐగుప్తు నుంచి మిమ్మల్ని తీసుకొని రాలేదా? ఐగుప్తు బానిసత్వం నుంచి విడిపించలేదా మిమ్మల్ని? ఐగుప్తు అంటే శరీర వాంఛల ప్రకారం జీవించడం, బానిస అయిపోవడం, తిండికి, ధనానికి, త్రాగుడికి, వ్యర్థమైన మాటలకి. ఆ బానిసత్వం అనే కాడి సాతాను పెడితే దాన్ని విరగొట్టి మనల్ని విడిపించుకొని ఆయన సన్నిధిలోనికి వచ్చారనమాట, తీసుకొని వచ్చారు. ఇప్పుడు నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని మీరు పాటిస్తే, మోషే మీరే నా సొంత ప్రజలు, నా యాజక రాజ్యం, నా పవిత్ర ప్రజలని కింద వాళ్ళకి చెప్తావా? చెప్పు అంటే అలాగే ప్రభా. దేవుడు చెప్పింది వింటాడు, కిందికి వచ్చి చెప్తాడు. మళ్ళీ పైకి వెళ్ళి చేస్తా అన్నారు, అలాగే ఉంటా అన్నారు. అప్పుడు వాళ్ళకి చెప్పు, 3 రోజుల్లో నేను మాట్లాడబోతున్నాను, వాళ్ళని బట్టలు ఉతుక్కొని శుభ్రంగా ఉండమని చెప్పు అంటే అలాగే అని చెప్తాడు. మళ్ళా అప్పుడు దేవుడు 10 ఆజ్ఞలు బోధిస్తారనమాట 20వ అధ్యాయంలో. 24:12 అనమాట. అక్కడ మోషేతో చెప్తారు, కొండ మీదకి రా, కొండ మీదకి రా. అప్పుడు ఆయన కొండ మీదకి వెళ్తాడనమాట. యెహోషువను కూడా తీసుకొని వెళ్తాడు. నేను 10 ఆజ్ఞలు చెప్పాను కదా, బోధించాను కదా, ఇప్పుడు వాటిని రాతి పలకల మీద రాసి నీకు ఇస్తాయ్యా. ఇంకా కొన్ని నియమాలు కూడా చెప్తాను, అవన్నీ కూడా నువ్వు రాసుకొని కింద వాళ్ళకి చెప్పు అని. ఇప్పుడు మోషే కొండ మీదకి వచ్చాడండి. 24:18 మోషే కొండ మీద ఎలా ఉంది అంటే, అంత మేఘాలు, అంటే దేవుడు మేఘ రూపంలో వచ్చారు. అగ్ని, దేవుని యొక్క సన్నిధి అగ్నిలాగా ప్రకాశిస్తున్నాడు అనమాట. అప్పుడు ఆ అగ్నిలోనికి, ఆ మేఘంలోనికి మోషే వెళ్ళిపోతాడండి. 7 రోజులు అలాగే వేచి ఉంటాడు. అప్పుడు 7వ రోజు నుంచి దేవుడు మాట్లాడతారు. 40 దినములు దేవుని సన్నిధిలో ఉన్నాడు. దేవుడు చెప్పిందంతా రాస్తాడు. మీరు జాగ్రత్తగా చదవండి. కింద గుడారం నిర్మించి ఇలాగా నేను వచ్చి మీతో ఉంటా, నేను ఊరికే కొండ మీదకి నువ్వు రావడం కాదు, నేనే కిందికి వచ్చి ప్రజలతో ఉంటా, ఇలా నిర్మించు అని 24 నుంచి 31 వరకు చెప్తాడండి. 31 చివరిలో 10 ఆజ్ఞలు 3 ఒక రాతి పలక మీద, మిగతా 7 ఇంకో రాతి పలక మీద. 3 మనకి దేవునితో ఉండే సంబంధం, ఇంకో మిగతా 7 మనకి పొరుగు వాళ్ళతో ఉండే సంబంధం రాసిస్తారు. కానీ 32కి కిందికి వచ్చేస్తాడు. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు బంగారు దూడని చేసి విగ్రహాన్ని ఆరాధిస్తూ, నువ్వే కదా మమ్మల్ని ఐగుప్తు నుంచి తీసుకొని వచ్చావు. ఎంత పడిపోయినారు చూడండి, ఎంత భ్రష్టులు అయిపోయారు చూడండి వాళ్ళు. కానీ తర్వాత మోషే విజ్ఞాపన చేస్తాడు, ప్రభా ఈ ప్రజల్ని మన్నించు. దేవుడు అంటారు, పొడి పొడి చేస్తా, వీళ్ళని మట్టి పొట్టి చేస్తా నేను, నువ్వు ఒక్కడి చాలు మోషే, నీ నుంచి మళ్ళీ నాకు కొత్త జనరేషను, కొత్త తరాన్ని నేను మళ్ళా నేను సృజిస్తానని చెప్తారనమాట. వద్దయ్యా, వద్దు దయచేసి, వాళ్ళను మన్నించకపోతే జీవగ్రంథంలోంచి నా పేరు కొట్టేసేయి. 32 అంట. సర్లే నేను మన్నిస్తారనమాట. ఇంత దేవుడు, మీరు ఎక్కడి నుంచి చూడండి అమ్మా, 24లో పైకి వెళ్తే 25వ అధ్యాయం నుంచి 31 వరకు మళ్ళా పైకి వెళ్తాడనమాట. 32లో పైకి వెళ్ళిన తర్వాత 33 నుంచి కూడా దేవుడు మాట్లాడుతుంటారు. మోషే ఎంత మాట్లాడాడు, హార్డ్లీ ఏం మాట్లాడాడంటే కొండ మీద ఒక్క మాట 33:18 ప్రభువా నన్ను నీ మహిమని చూడనివ్వు, లెట్ మీ సీ యువర్ గ్లోరీ అంటాడు. అప్పుడు ప్రభు అంటారు, నా మంచితనాన్ని నీకు కనబరుస్తాను,
అంటే గ్లోరీ, మహిమ అంటే మంచితనం. మనందరం ఈరోజు ఎలా ఉన్నాము, ఇలా ఇంత భాగ్యం అంటే అదంతా దేవుని మంచితనం అండి. నీ ప్రతిభ కాదు, నా ప్రతిభ కాదు, అది దేవుని కృప. నువ్వు శ్వాస పీల్చుకుంటున్నావు, నా ఇల్లు, నా కారు, నా జాబు, నా అని దేని గురించి అనుకుంటున్నావు, అదేది నీది కాదు, సొంతమేది కాదు. ఊపిరి కూడా ఆయనదే. కనుక దేవుని మంచితనం, ఆ మంచితనం మనకు ఎంత ఇచ్చారో అది మన చుట్టూ వాళ్ళకి ఇవ్వాలన్నమాట. ఎంత విన్నాడండి ఆయన, అంత విని రాసుకొని కిందికి వచ్చి ప్రజలకి బోధించాడు. ఈరోజు మనకి బైబిల్లో మొదటి 5 గ్రంథాలు ఉన్నాయంటే ఒక వ్యక్తి దేవుని సన్నిధిలో విన్నాడండి, విని రాశాడు. 10 ఆజ్ఞలు ప్రతి ఒక్కరికి. మోషే ధర్మశాస్త్రంలో ఉన్న అది అంటే 613 ఆజ్ఞలు ప్రతి దేశ కాన్స్టిట్యూషన్లో ఉంటుందండి. బేస్ అనేది ఇక్కడి నుంచి వచ్చింది. మోషే ధర్మశాస్త్రమే ప్రతి దేశానికి ధర్మశాస్త్రం అన్నమాట. చూడండి, ఒక మనిషి విన్నాడు, ఆ తర్వాత రాశాడు, తర్వాత విధేయించాడు కూడా. చెప్తారు, ఇదిగో మోషే నువ్వు ఈ ప్రజల్ని సినాయి పర్వతం దగ్గర నుంచి ఆ తర్వాత నడిపించే ఎడారిలో నీవు వాళ్ళని కానా దేశానికి తీసుకొని వెళ్ళాలి. 39 సంవత్సరాలు నడిపిస్తారండి ఎడారిలో అన్నమాట. తర్వాత ఆయన మరణిస్తాడు. తర్వాత యెహోషువ వాళ్ళని యోర్దాన్ దాటించి కానా దేశానికి నడిపించి అక్కడ యుద్ధాలు చేసి గెలుస్తారనమాట. గెలిచి కానా దేశాన్ని 12 గోత్రాలకి జనసంఖ్య, పురుషుల సంఖ్య 20 సంవత్సరాల పైబడినది, దాని ప్రకారం నేలను పంచిస్తారనమాట. వాళ్ళు అలా విధేయించడం వల్ల మనకెంత మేలు జరిగిందండి. మొదటి 5 గ్రంథాలు అన్నమాట. ఇది ప్రార్థన అంటే మన నోటితో ఏం చెప్తున్నాం, ఎవరికి చెప్తున్నావు? వినడం నేర్చుకోవాలి, చదవడం నేర్చుకోవాలి. దేవుడు ఇది నా కొరకే రాశారు. బైబిల్ ఇంకొకరి కొరకు కాదు, ఈ బైబిల్ నా కొరకే. నేను నా బైబిల్, నేను నా పరలోక తండ్రి, నేను నా యేసు ప్రభు, నేను నా పరిశుద్ధాత్మ, నేను నా యేసు, మా ఆయన, నేను, అంతే. అలా మీరు చదువుకోండి, దేవుడు మీతో మాట్లాడతారమ్మా. మీరు రాసుకోనండి, నేను కూడా ఏదో రాసుకొని వచ్చి మీకు చెప్తున్నాను. నాతో మాట్లాడండి అన్నప్పుడు దేవుడు మీతో మాట్లాడతారు. మీరు అవి రాసుకొని వాటిని పాటించండి. ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలో అక్కడ మనం కరెక్ట్ చేసుకోవాలన్నమాట. 2 తిమోతి 3:16లో పౌలు రాస్తాడు, దేవుని యొక్క వాక్యము మనల్ని సత్య మార్గంలో నడిపిస్తుంది, మన దోషాల్ని ఖండిస్తుంది. ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు దాన్ని మనం విడిచిపెట్టాలి. తప్పులని సరిదిద్దుతుంది. మంచి కళ్ళు, వంకర నాలుక, వంకర ఉండకూడదు, రహస్య పాపాలు ఉండకూడదు. ఇవన్నీ కూడా మనకి సత్య మార్గంలో నడిపించడానికి, దోషం ఖండించడానికి, తప్పులు సరిదిద్దడానికి, నీతి మార్గంలో నడిపించడం, ఈ 4 మన ప్రతి ఒక్క సందేశంలో బైబిల్ చదివినప్పుడు ఉండాలండి. మోషే విన్నాడు, విధేయించాడు. అర్థమవుతుంది కదా. అలాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులండి. టైం అయిపోయింది, కానీ ముందు దేవుడు పిలిచిన మొదటి వ్యక్తి ఎవరంటే అబ్రహాం. క్రీస్తు పూర్వం 2000 అప్పుడు ఆదికాండం 12 నుంచి 23. ఇంకా అప్పటి నుంచి అబ్రహాం ప్రతి బుక్లో ఉంటాడండి. అబ్రహాము నా స్నేహితుడు అంటాడనమాట దేవుడు. యెషయా 41:8లో నా స్నేహితుడు. స్నేహితునితో అన్నీ పంచుకుంటాం కదండి, కలిసి నడుస్తారు. దేవుడు ఏదో మీ పుట్టింటిని విడిచిపెట్టి నేను చూపించే చోటుకి రమ్మను గానే వచ్చేస్తాడండి. నేను ఆశీర్వదిస్తాను, నేను ఆశీర్వాదకరంగా మారుస్తాను. అప్పుడు అబ్రహాం దేవుడు చెప్పిన రీతిగా వచ్చాడు. విడిచిపెట్టేయి, వాళ్ళ పుట్టిన ఇల్లు, పెద్ద ఇల్లు, చాలా గొర్రెలు, చాలా పని వాళ్ళు, తండ్రి తెర, పెద్ద కొడుకైనా తండ్రి మరణిస్తే తండ్రి కన్నులు ముయ్యాలి. వాళ్ళు తండ్రి మరణించేటప్పుడు పెద్ద కొడుకు తొడల మీద తల పెట్టుకుంటారనమాట. అంటే పెద్ద కొడుకు చెప్పేవి చెప్తాడు, అందరినీ సరిగ్గా చూసుకోయ్యా, నువ్వే ఇప్పుడు ఇంటికి తండ్రి అని అన్నీ చెప్పిన తర్వాత ఆయన కన్ను మూస్తే ఇట్లా కన్నులు మూస్తారనమాట పెద్ద కొడుకు. అన్నీ విడిచిపెట్టి దేవుడు చూపించినట్లుగా వస్తారు. అప్పుడు నాకెంత ఇష్టం ఈ మాట అంటే,
ఆదికాండం 12:4. అబ్రహాము దేవుడు చెప్పిన రీతిగా బయలుదేరాను. ఊరు నుంచి 1250 మైళ్ళు. చెప్పగానే వచ్చావు కనుక ఈ దేశాన్ని నీ సంతతికి ఇస్తాను. అప్పటికి పిల్లలే లేరు, 75 సంవత్సరాలు. కానీ ఈరోజు అబ్రహాం పిల్లలేనండి. ఒక్క అబ్రహాం పిల్లలే ఇజ్రాయిల్ ప్రజలందరూ అన్నమాట. చూడండి, దేవుని యొక్క విధించినప్పుడు ఆ దీవెనలు ఒక తరంకి వచ్చేవి కాదండి, 1000 తరాలకు వస్తాయన్నమాట. సాతాను పాపం చేసినప్పుడు ఇచ్చేవి సడన్గా ధనికులు అయిపోతారు, సడన్గా పడిపోతారు అన్నమాట. అలా కాదు, ఇది స్టెప్ బై స్టెప్. ఇస్సాకు కూడా దేవుని మాట విధేయిస్తాడండి. ఆదికాండం 26లో అక్కడ కరువు వచ్చిందని ఫిలిష్తీ దేశానికి వెళ్తాడనమాట. ఇక్కడే ఉండయ్యా, ఐగుప్తుకి పోవాలనుకుంటాడనమాట. వద్దు నాన్న, ఇక్కడే ఉండు, మీ నాన్న నాకు విధేయించాడు కనుక నీకు ఆశీర్వాదాలు అనమాట అని చెప్పి నేను నిన్ను ఆశీర్వదిస్తా. అలాగే ఉంటాడు ఇస్సాకు. దేవుడు చెప్పినట్లుగా అక్కడే ఉంటాడు. అప్పుడు ఆయన విత్తనాలు వేస్తే 100 రెట్ల పంట వచ్చిందంట. ఆదికాండం 26:12లో ఉంటుంది అనమాట. దేవుడు ఆయనను దీవించారు. గొర్రెలు మేకలు వృద్ధి చెందాయి. అతడు క్రమక్రమముగా అభివృద్ధి చెంది అక్కడ ఫిలిష్తీ దేశంలోనే రిచెస్ట్ పర్సన్ అయిపోతాడనమాట. ఆ రాజుకి అసూయ పుడుతుంది, అమ్మో అని వెలగొడతాడనమాట. కానీ అంతగా దీవిస్తారండి. ఇస్సాకు విధేయించాడు, దీవెనలు పొందాడు. యాకోబు విధేయిస్తాడు, దీవెనలు పొందుతాడు. యెహోషువ విధేయిస్తాడు, దీవెనలు పొందుతాడు. యెహోషువ 1-2 మీ నోట్లో ఎప్పుడు ఉండాలన్నమాట. మోషే చనిపోగానే మోషే యొక్క శిష్యుడు అనమాట. 40 సంవత్సరాలు మోషేకి సేవ చేస్తాడు. మోషే నీడలో ఉంటాడు, అభిషేక నీడలో. కనుక మోషే తర్వాత అభిషేకం యెహోషువకు వస్తుంది. దేవుడు చెప్తారు, ఇదిగో నేను మొన్న చెప్పా కదా, మోషే నీకు ఇచ్చిన ధర్మశాస్త్రం ఒరిజినల్ కాపీ ఆయన రాసింది, నీవు నిత్యము పఠించండి అని చెప్తున్నారు. దానిలో చెప్పినవన్నీ కూడా రేయింబవలు ధ్యానించండి. ధ్యానించడం అంటే హీబ్రూ భాషలో హగా అంటే మర్మరింగ్, నోటితో పలుకుతూ ఉండాలి దేవుని వాక్యం. ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత, దేవుని యొక్క కృప నిత్యం నాకు తోడుగా ఉండును గాక. నేను యేసుక్రీస్తు రాయబారిని, ప్రభు నా కోట, నా కొండ, నా బలం. దేవుడు నా బిడ్డలకి బంగారు భవిష్యత్తు ఇస్తారు. మై చిల్డ్రన్ ఆర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్. దే ఆర్ మోస్ట్ హైలీ ఫేవర్డ్ బై గాడ్. దే విల్ రూల్ ద నేషన్స్. బైబిల్లో ఎక్కడెక్కడుందో వాక్యాలు నోటితో పలుకుతూనే ఉండాలి మీరు ఎప్పుడు కూడా. అవన్నీ కూడా జరుగుతాయన్నమాట. అది యెహోషువ అది చేస్తాడు. అప్పుడు నేను నీకు జయమిస్తాను అని చెప్తే అదే చేస్తాడండి. మోషే ధర్మశాస్త్రం పఠిస్తాడు, దాన్ని ధ్యానిస్తాడు, నోటితో చెప్తాడు, పాటిస్తాడు. అప్పుడు ఆయనకి జయం వస్తుంది అన్నమాట. అలాగే యేసు ప్రభు కూడా తండ్రి దేవుడు చెప్పింది ఆయన వింటాడు ప్రతిరోజు ఉదయం. యెషయా 50:4 ఏది నాన్న చెప్తాడో అదే చేస్తాడు. ఈరోజు సమార్య స్త్రీని రక్షించాలి, ఈరోజు జక్కయ్యని రక్షించాలి, ఈరోజు 5,000 మందికి ఆహారం పెట్టాలి, ఈరోజు లాజర్ని లేపాలి. అలా అన్ని దేవుని చిత్తం చేస్తాడనమాట. దేవుని చిత్తం చేసే ప్రతి ఒక్కరూ కూడా అందరికీ ఆశీర్వాదకరంగా ఉంటారండి. లోకంలో దేవుని రాజ్యం వస్తుంది. అందుకే యేసు అంటారు, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వానికి నిత్య జీవాన్ని ఇస్తాను. దేవుని వాక్యాన్ని చదివి ధ్యానించి పాటించిన వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఇంకొక మార్గము లేదు. యేసు ప్రభులాగా మనం కూడా దేవుని మాటకి లోబడి జీవించాలి. నేను చదువుతాను. ప్రార్థన అంటే ఏంటి మీరు స్క్రీన్ మీద చూసి దయచేసి రాసుకోండి ప్లీజ్. ప్రార్థన అనగా వినుట, విధేయించుట. ప్రేయర్ ఈజ్ లిజనింగ్ అండ్ ఒబేయింగ్. ప్రార్థన అనగా ఎక్కువగా వినుట, తక్కువగా మాట్లాడుట. మరియమాత విన్నారు, స్పందించారు. ముందు వినుము, పిదప స్పందించుము. మోషే 40 దినములు దేవుని స్వరాన్ని విన్నాడు. వినుటకు మౌనం చాలా ముఖ్యమైనది. దేవుని సన్నిధిలో మౌనంగా వినాలి. వాక్యం చదువుతూ ఆయన స్వరాన్ని వినాలి. ప్రార్థనలో ముఖ్య భాగము వినుట, మాట్లాడుట కాదు. అబ్రహాము విన్నాడు, విధేయించాడు.
ఫలితంగా దీవెనలు పొందుకున్నాడు. ఇస్సాకు విన్నాడు, విధేయించాడు. యాకోబు విన్నాడు, విధేయించాడు. యెహోషువ విన్నాడు, విధేయించాడు. దేశమంతటినీ స్వాధీనపరుచుకుంటాడు, కానా దేశాన్ని. పేతురు విన్నాడు, విధేయించాడు. యేసు విన్నారు, విధేయించారు, లోకాన్ని రక్షించారు. దేవుని మాటను విని విధేయించువారు అనేకులకు దీవెనకరముగా నుందురు. నా గొర్రెలు నా స్వరమును వినును, అవి నన్ను వెంబడించును, నేను వానికి నిత్య జీవమును ఒసగుదును. ప్రార్థన అంటే దేవుని యొక్క వాక్యాన్ని చదవడము లేదా వినడము, విధేయించడం అండి. ఆ కృప దేవుడు మనందరికీ దయచేయును గాక. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.